ఎక్స్ట్రా జబర్దస్త్. అమ్మాయికి మొగుడై అత్తకి యముడైన అల్లుల్ని చాలా మందిని చూసాం. అలా కాకుండా అమ్మాయికి పెళ్లి చేసి అల్లుడికి యముడైన ఓ పవర్ఫుల్ అత్త క్యారెక్టర్ తో మన ముందుకు వచ్చేస్తున్నారు చమక్ చంద్ర అలాంగ్ విత్ హిస్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెం. శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు. నీ చేతిలో పెడుతుంది నా కూతుర్ని కాదల్లుడు, నా ప్రాణాన్ని. చిన్నప్పటి నుంచి నీ కూతురు నువ్వు ఎలా చూసుకున్నావో నేను అలా చూసుకుంటాను అత్త. థ్యాంక్స్ అల్లుడు. పదశాంతి బిడ్డ అమ్మా జాగ్రత్త బిడ్డ, అలాగే అమ్మా జాగ్రత్త. దాశాంతి ఏంటో నా బిడ్డ ఎప్పుడు పెద్దగైందో ఎప్పుడు పెళ్ళయిందో ఏమీ తెలియలేదు నాకైతే. శాంతి ఇదే మన ఇల్లు. బాగుందండి. ఏంటి శాంతి కాళ్ళకు మొక్కుతున్నావు? ఆడది పెళ్లి కాకముందు దేవుడికి ముక్కాలి, పెళ్ళైన తర్వాత మొగుడికి ముక్కాలండి. ఆ తర్వాత నిన్ను నొక్కుతురో జాగ్రత్త, నిన్ను నొక్కుతురో జాగ్రత్త. శాంతి ఏంటండి? ఇల్లారి గురించి నేను ఒక మాట చెప్పనా? చెప్పండి. ఆలయాన వెలసిన దేవుని రీతి ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. అది ఘంటసాల గారి పాట కదండి. దీనికి తెలుసా? ఆ పాటనే నేను మాటలో చెప్పాను. అలాగేనండి. సరే కుడికాలు పెట్టు. అల్లుడు అత్తొచ్చింది అత్తొచ్చింది. ఏంటత్తా ఇప్పుడే కదా మేము వచ్చాం, అప్పుడే వచ్చేసేవేంటి? అల్లుడు నా కూతురు నా ఇంట్లోంచి వెళ్ళిపోయేసరికి ఉండబట్టలేక వెనక బస్సులోనే వచ్చేసాను అల్లుడు. ఎందుకు? ఎందుకంటావేంటి అల్లుడు? ఆవు నుంచి దూడను వేరు చేస్తే దూడ దగ్గరికి ఆవు పరిగెత్తుకుంటూ వస్తుంది కదా అల్లుడు. ఎందుకు వచ్చాను దూడని అడిగితే ఆ దూడ అని చెప్తుంది, ఈ అమ్మాయిని చెప్తుంది అల్లుడు. అల్లుడు ఓ 2 రోజులు నా కూతురు నా పుట్టింటికి పంపించాలి, పుట్టింటికి పంపించాలి, నీకు దండం పెడతా. అప్పుడేనా? కనీసం కాలు కూడా ఇంట్లో పెట్టలేదు. కాల్దే వందులు ఎప్పుడైనా పెట్టుకోవచ్చు అల్లుడు. అది ఇంట్లో లేకపోతే ఇల్లంతా బోసిపోయినట్టు అనిపిస్తుంది అల్లుడు. ఓ 2 రోజులు పంపించాడు, నీకు దండం పెడతా. నా బంగారు అల్లుడు కదా అల్లుడు. ఓ 2 రోజులు అల్లుడు నీకు దండం పెడతా అల్లుడు. ప్లీజ్ అల్లుడు ఒక 2 రోజులు అల్లుడు, ఓ 2 రోజులు అల్లుడు నీకు దండం పెడతా అల్లుడు. ప్లీజ్ అల్లుడు. సర్లే తీసుకెళ్ళు. పద బిడ్డ. అల్లుడు వెళ్ళొస్తాం అల్లుడు, జాగ్రత్త. ఇంకా కాపురమే మొదలు పెట్టలేదు, కాకిలా వచ్చి పడింది ఇది. 4 రోజుల తర్వాత ఇడి ఉపాసం 2 రోజుల తర్వాత పంపిస్తానని తీసుకెళ్ళింది, 4 రోజులని ఇంకా తీసుకురాలేదంటే కూతురికి పెళ్లి చేశానన్న సంగతి మర్చిపోయిందా ఏంటిది? అత్త ఎవరు? అల్లుడు ఏంటి అల్లుడు అలా వచ్చావు? 2 రోజుల్లో పంపిస్తానని నీ కూతురిని తీసుకెళ్ళావు, 4 రోజులైనా పంపలేదేంటి? అప్పుడే 4 రోజులు అయిపోయింది అల్లుడు, అప్పుడే 4 రోజులు అయిపోయింది అల్లుడు. చూసా అల్లుడు నా కూతురు నా ఇంట్లో ఉండేసరికి అసలు రోజులే తెలియట్లేదు నాకు తెలుస్తుంది అక్కడ. రాలే ఇంటికి వెళ్దాం. అల్లుడు వచ్చాడు కదా, సరే ఎల్లు మరి. నా కూతురు వెళ్ళి 1 గంట సేపు అయింది. ఈ గంటలు నాకేం చేయాలో అర్థం అవట్లేదు. నాకు ఇంట్లో ఏం తోచట్లేదు. బ్యాగ్ వేసుకుని వెళ్ళు. నా కూతురుని వదిలేసి నేను ఉండలేనమ్మా. బిడ్డా శాంతి కుడికాలు పెట్టు. అల్లుడు మళ్ళీ వచ్చింది. మళ్ళీ వచ్చి చచ్చావంటే కనీసం మేము ఇంటికి వచ్చి కాళ్ళు కూడా కొడుకోలేదే. కాల్దే ఉంది అల్లుడు. నా కూతురు ఇంట్లో లేకపోయేసరికి నాకేం అర్థం కావట్లేదు అల్లుడు. అందుకని ఉండలేక మా వెనకాల బస్సులో వచ్చేసావా? లేదల్లుడు మీ బస్సులో వెనకాల సీట్లో కూర్చొని వచ్చేసా. ఎందుకు వచ్చావే? ఒక 2 రోజులు అల్లుడు. నాటకాలు ఆడుతున్నావే నువ్వు. పెళ్ళై 4 రోజులైంది, ఆ 4 రోజులు నీ ఇంట్లోనే ఉంది. కనీసం దాని మొహం కూడా సరిగ్గా చూడలేదు ఇంకా నేను. మొహం దేవంతులుడు ఎప్పుడైనా చూసుకోవచ్చు. ఒక 2 రోజులు పుట్టింటి పంపించాలి, నీకు దండం నేను పంపడం. చెప్పు. ఏం చెప్పమంటారండి? చిన్నప్పుడు మా అమ్మ నాకు గౌన్ వేసింది, పౌడర్ పూసింది, 2 జడలు వేసింది, మిఠాయి కొనుక్కోడానికి 2 రూపాయలు కూడా ఇచ్చిందండి. ప్లీజ్ అల్లుడు ఒక 2 రోజులు పంపించాలుడు. 3వ రోజు తెల్లారి కోడి కూయక ముందే నా కూతురు మళ్ళీ పంపించేస్తా. ప్లీజ్ అల్లుడు, నా బంగారం కదా అల్లుడు, నువ్వు నా బంగారం. ప్లీజ్ అల్లుడు, ప్లీజ్ అల్లుడు. అల్లుడు వెళ్ళొస్తా అల్లుడు. నా కాపు రోజులు ముందుకే ఆడలేదు, ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉంది. ఏంటో ఇది. 2 రోజుల తరువాత 3వ రోజు తెల్లారుజామునే కోడి కుయ్యకు ముందే పంపిస్తానంది. ఇది ఇంకా పంపించలేదంటే అసలు ఏమనుకుంటుంది నా గురించి? అల్లుడు అల్లుడు
ఏం చేస్తున్నారే మీరిద్దరు? అక్కడ నేను ఒంటరిగా చెక్క భజన చేస్తుంటే మీరిద్దరు ఇక్కడ చెక్కలేసుకుంటున్నారా మీరు? సర్లే అల్లుడు, ఎందుకు వచ్చావో చెప్పు. ఎందుకు వచ్చానా? మూడో రోజు పొద్దున్నే మీ కూతురు పంపించేస్తానన్నా, ఎందుకు పంపించలేదు? హాస్టల్లో వార్డెన్ లాగా బిహేవ్ చేస్తావు అల్లుడు. కరెక్ట్ టైం వచ్చి ఎస్ టీచర్ ఇస్తారన్నట్టు 2 రోజులు అటో ఇటో అవుద్ది. వస్తలేపో. అక్కడ నేను వండుకోవడానికి తినడానికి ఇబ్బంది అవుతుంది నాకు. ఎందుకు అల్లుడు ఇబ్బంది? గల్లికి ఒక కర్రీ పాయింట్లు ఉన్నాయి. శ్రీజ ఉంది, నీరజ ఉంది, సుకన్య ఉంది. తెచ్చుకొని తినచ్చుగా. కాపురం అంటే కర్రీలు కాదే, ఇంకా చాలా ఉంటాయి. మర్యాదగా చెప్తున్నాను, నీ కూతురు పంపు. ఏమే అల్లుడు వచ్చాడు, మరి వెళ్తావా? 4 రోజులు ఉండమంటావా అమ్మా? ఇంకా 4 రోజులు ఉంటావా నువ్వు? నా అల్లుడికి చాలా ఇబ్బంది పెట్టేస్తున్నాను నా కూతురి విషయంలో. అల్లుడు ఇంటికి వెళ్ళనబ్బా, నా గుండెని గుండ్రాయి చేసుకుని ఇక్కడే ఉంటా. వెళ్ళనంటే వెళ్ళను అంతే. అమ్మా రామ్మా, నా దగ్గరికి రామ్మా. బిడ్డా ఇంకా నా వల్ల కాదు, నా కూతురు దగ్గర పోతున్నా. బిడ్డా అల్లుడు బిడ్డ ఇంకా రానట్టున్నారు. వాళ్ళ ఇద్దరు కంటే నేనే ముందే వచ్చేసినట్టున్నా. వాళ్ళకన్నా ముందే రాలుడు మాకంటే ముందు వచ్చి చచ్చావేంటే నువ్వు? ఏమో అల్లుడు, కూతురు చూడాలని ఆతృతతో ఎంత వేగంగా పరిగెత్తుకుంటూ వచ్చాను నాకే తెలియదు అల్లుడు. పరిగెత్తుకుంటూ వచ్చావా? మళ్ళీ కూతురు తీసిపోదామని వచ్చావా? అవును అల్లుడు. 2 రోజులు నాటకాలాడుతున్నావే నువ్వు? ప్లీజ్ అల్లుడు, 2 రోజులు పంపించాను. నీకు దండం పెడతా, నీ కాలు పట్టుకుంటాను. ప్లీజ్ అల్లుడు. చచ్చిన పంపను అల్లుడు. నా కూతురు నువ్వు పంపించలేదనుకో, ఈ కంగారు నేను పొడిచేస్తాను. ఇది సైకోపాత్ అత్త. ఇది ఏమే మీ అమ్మ అంటే? మా అమ్మ అంతేనండి. అమ్మా ఇప్పుడు ఏం చేయాలి అర్థం కావట్లేదు. అల్లుడు ఆలోచించుకునేంత టైం లేదు నాకు. ముందే సహనం తక్కువ, నా కత్తికి పదని ఎక్కువ. ఈ ఎమోషన్లు నేను ఎక్కడ కోస్తానో ఏం కోస్తానో తెలియదు అల్లుడు. కంగారులో నువ్వు కోసేసి నువ్వు కోసేస్తావే. నువ్వు నీకు దండం పెడతానే దాన్ని తీసుకెళ్ళిపోయా తల్లి. అమ్మయ్య, అల్లుడు ఒప్పేసుకున్నాడు. నా అల్లుడు బంగారం. మెడ మీద కట్టి పెట్టి బలవంతంగా ఒప్పించి నేను ఒప్పుకున్నానని చెప్తుంది. ఇంకా లాభం లేదు, ఊరి పెద్దల దగ్గరికి వెళ్ళడమే కరెక్ట్. రండి సార్, ఇదే సార్ ఇల్లు. శేషమ్మా. ఎవరు? ఏంటి శేషమ్మా, మాట్లాడితే తీసుకొచ్చి కూతురు ఇంట్లో పెట్టుకుంటున్నావంట? అబ్బో, వచ్చిందమ్మా సమాజం సలహా ఇవ్వడానికి. కాపురం చేయాల్సిన కూతురు తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటున్నావంట, మరి ఈ కాపురం ఎవరితో చేయాలి? నీ కూతురు పంపిస్తారా? ఏం మాట్లాడుతున్నావు శేషమ్మ నువ్వు? ఏంట్రా మాట్లాడేది? రే, నా కూతురు నేను ఇక్కడ పెట్టుకొని పెంచారా నేను? భార్య అంటే తాళి కట్టిన భర్త దగ్గర ఉండాలి శేషమ్మ. అది చెప్పారా? శాస్త్రం చెబుతుంది. తాళిబంధం కంటే పేగు బంధం గొప్పదని శేషమ్మ చెబుతుందిరా. ఓ శాస్త్రం అంటే శాస్త్రం చిన్నప్పుడే చదివేశాను నేను. శాస్త్రాలు, సాంఘిక శాస్త్రం, సామాన్య శాస్త్రం, లెక్కల శాస్త్రం అన్ని చదివేశాను. ఓ వీళ్ళు వచ్చి పెద్దల శాస్త్రాల గురించి సుబ్బారావు, మనం మాట్లాడిన శాస్త్రం ఏంటి, అది చెప్పే శాస్త్రం ఏంటి? ఏమన్నా సంబంధం ఉందా? శేషమ్మ, నీ కూతుర్ని ఒక్క క్షణం కూడా వదిలి ఉండలేవు కదా, మరి పెళ్లి ఎందుకు చేశా? మొగుడు కోసం చేశా. మరి మళ్ళీ ఎందుకు తెచ్చుకున్నా? తల్లి కోసం తీసుకొచ్చా. సుబ్బారావు, కాలుకెత్తి మెడకెత్తి కాలుకెత్తుంది. మనం వెళ్ళిపోతాం సుబ్బారావు. ఇదిగో రాంబాబు, నువ్వు నీ భార్యని చెయ్యి పట్టుకొని తీసుకొని రా, దాని సంగతి నేను చూసుకుంటా. అల్లుడు, నా కూతురి మీద చేయి పెడితే మర్యాద ఉండదు అల్లుడు. ఇప్పటివరకు వాళ్ళ నాన్నే నా మీద చేయలేదు. మీ ఆయన నీ మీద చేయలేదా? మరి నీ కూతురు ఎట్ట పుట్టింది? ఏదో ఒక రోజు రాత్రి మా అమ్మ అన్న, తర్వాత పొద్దునే అమ్మ అంది ఇది. ముందు నీ కూతుర్ని అల్లుడితో పంపిస్తావు లేదా అది చెప్పు. 2 రోజులు ఆగి పంపిస్తా. లేపో. 2 రోజులు కుదరదు. మీ అల్లుడికి మీ కూతురు నుంచి పంపించే ఇప్పుడే. ఇప్పుడు పంపిస్తాను నేను. ఇంక దీంతో నేను వేగలేను సార్, నేను వేరే పెళ్లి చేసుకుంటాను సార్. ఏంట్రా, నా కూతుర్ని వదిలేసి వేరే పెళ్లి చేసుకుంటావా? చేసుకో. అదే కళ్యాణ మండపంలో నిన్ను దాన్ని మెడ నరికి వెల్కమ్ బోర్డు దగ్గర పెట్టకపోతే నా పేరు శేషమే కాదురా. సుబ్బారావు, అది కొరుకుతానంటుందయ్యా. మనం వెళ్ళిపోదాం సుబ్బారావు. నువ్వు ఉండవయ్యా, నేను మాట్లాడుతున్నా. నువ్వేం పెద్ద మనిషి తీసి పడకు. నీకు కండవా, నీకు పోజు. అదేం చేస్తావు నేను చూస్తాను.
నన్నే కొడతావా శేషమ్మా? పెద్ద మనుషులు మేము, మమ్మల్ని కొడతావా? ఎవడికి రాను పెద్ద మనిషి బొంగుగాడివి, నాకెందుకు రా ఊరికైతే. సార్ ఏమన్నా చేయండి సార్, కాపురానికి కొద్దిగా ఇబ్బందిగా ఉంది. మొక్కవాడా మొక్కవాడా 30 సంవత్సరాల తర్వాత అల్లడో ఎవరు ఎవరు నేనల్లుడు నీ శేషమత్తని. ఎందుకు వచ్చి చచ్చావే? కూతురి మీద ఎంత ప్రేమ ఉన్నా కూతురు అల్లుడి దగ్గరే ఉండాలని ఇప్పుడు తెలుసుకున్నాను అల్లుడు. అందుకే నా కూతుర్ని నీ దగ్గర పెట్టేసి వెళ్దామని అచ్చలుడు. ఇదిగో కాపురం చేసుకో అల్లుడు, కాపురం చేసుకో అల్లుడు. పొయ్యి ఆరిపోయిన తర్వాత వంట చేసుకోమంటావే నువ్వు? నిన్ను నా జీవితాన్ని సర్వనాశనం చేసావు కదంటే పురుగులు పట్టిపోతావే నువ్వు, పురుగులు పట్టిపోతావు. నాకు బాబు సార్ ఇలాంటి అత్తలు చాలా మంది తెలుసు నాకు. కొన్ని సార్లు వెళ్తారు, అవును సార్, వెళ్ళి కూతుర్ని కాపురమే చేసుకునేవారు. మీ ఆయన ఎట్లా ఉన్నాడు, వస్తున్నాడా, మీ అత్తగారేంటి, సరిగ్గా చూసుకుంటుందా, పాప అల్లుడి జీవితం కూడా ఆలోచించాలి కదా. ఆడితో పోయి మొత్తం మీద ఆడి కాపురం నాశనం చేసేదాకంతే. ఉన్నారు అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్. అలా ఏం లేదు సార్, చాలా మంది మమ్మీలు వాళ్ళ కొడుకులను కూడా వదలరు, సంస్థ కూడా పట్టుకొని ఉంటారు. మీ ఆవిడ వచ్చిందా, నీకు ఇది చేసి పెట్టిందా, అవన్నీ కూడా చేస్తారు. మమ్మీస్ పొదేసివ్ ఉంటారు, సన్స్ అయినా డాటర్స్ అయినా ఎవరికైనా మమ్మీలు పొదేసివే ఉంటారు. అమ్మా మా వర్షన్ మాది, మీ వర్షన్ మీది. బాగా చేసేదిరా, వెరీ గుడ్, చాలా బాగుంది. రోజా గారు సైకో అత్త బాగుంది. కొత్త కొత్త కాన్సెప్ట్స్ చంద్ర అదరగొడుతున్నావు, చాలా హిలేరియస్ గా ఉన్నింది. ఎక్స్ట్రా జబర్దస్త్.